ఎస్పీ గన్నవరంలో ఎమ్మెల్యే చిట్టిబాబు అనుచరులు అత్యవసరంగా సమావేశమయ్యారు. చిట్టిబాబుకు టికెట్ ఇవ్వడం లేదన్న ప్రచారంతో ఎమ్మెల్యే ఇంటికి క్యూ కడుతున్నారు. ఆయన అభిమానులు కాస్త ఆగ్రహంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. చిట్టిబాబు ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అనుచరులు చేరుకుంటున్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కన్వీనర్స్ అందరూ రావాలని పిలుపొచ్చింది. సో అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ నేతల్లో టెన్షన్ కొనసాగుతున్నట్టుగానే తెలుస్తోంది. మొత్తం మీద ఉభయ గోదావరి జిల్లాలపైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హసీనా, సో ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ లిస్ట్ కూడా రెడీ అయిపోయింది, జస్ట్ వాళ్లకు చెప్పడమే తరువాయి అని తెలుస్తోంది. సో ఇప్పుడు ప్రకటించిన వాళ్లలో వీళ్లే ఫైనల్. ఎన్నికల ముందు మళ్లీ మార్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అలాంటి అవకాశం అయితే ఏం లేదు. ఇప్పుడు ఏదైతే కసరత్తు కొనసాగుతుందో అదే కసరత్తు ఫైనల్ అని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు సర్వేలు చూసుకుంటే మనం ఒకవైపు ఇంటెలిజెన్స్ సర్వేతో పాటు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక సర్వే చేయించారు, అలాగే ఐపాక్ వాళ్ళు సర్వే చేశారు, అలాగే కొన్ని కేంద్ర ఏజెన్సీలు సర్వే చేశాయి. దాదాపు 10 సర్వేల నేపథ్యంలో 10 తర్వాత వచ్చిన రిజల్ట్ని బట్టే ఈ క్యాండిడేట్ లిస్ట్ మారుతున్నాయి. సో నిన్న మనం చూసుకుంటే నిన్న ఎల్లుండి మొన్నటి జరిగిన ఈ మొత్తం అంత మంతనాలు మనం చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 22 మంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మాట్లాడారు. వీళ్ళందరికీ కూడా కొంతమందికి టికెట్ లేకపోతే మరి కొంతమందికి వేరే ప్రాంతంలో ఇస్తున్నట్టు, ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని ఎంపీగా పోటీ చేయమని, ఎంపీగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్తున్న నేపథ్యంలో ఇవంతా కూడా ఇప్పుడైతే 2 రోజులుగా మనం చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతల్ని పిలిపించారు. నిన్న ఒక్కరోజే 18 మంది నేతలు సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఓవైపు సీఎం జగన్తో పాటు మరోవైపు రీజనల్ కోఆర్డినేటర్ అయిన మిథున్ రెడ్డితో సమావేశమయ్యారు, అలాగే ఎస్ఆర్కేతో కూడా సమావేశమయ్యారు. ఇదంతా కూడా మనం చూసుకుంటే ఇందులో దాదాపు మనం చిట్టిబాబుకి మనం చూసుకున్న ఆయనకి టికెట్ లేదు, చంటిబాబుకి టికెట్ లేదు, రాపకకు కూడా టికెట్ లేదు. అయితే ఆయనని ఎంపీగా అమలాపురం ఎంపీగా వెళ్ళమని చెప్పారు. అయితే మొత్తం ప్లేసెస్ ఒకసారి మనం చూసుకుంటే పత్తిపాడులో వరుపుల సుబ్బారావుని ఫైనల్ చేసినట్టు మనకు సమాచారం. అక్కడ ప్రజెంట్ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఉన్నారు. అలాగే జగ్గంపేట చూసుకుంటే తోట నరసింహకి ఫైనల్ చేశారు. అక్కడ మనం చూసుకుంటే జ్యోతిల చంటిబాబు ఉన్నారు. అయితే జ్యోతిల చంటిబాబు చెప్పడం ఏంటంటే నేను పార్టీలోనే ఉంటాను, పార్టీకి సహకరిస్తానని చెప్తున్నారు. టికెట్ ఇవ్వకపోయినా ఫ్యూచర్లో తనకి భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నారు. అయితే చిట్టిబాబు మాత్రం ఖచ్చితంగా సీట్ ఇవ్వాల్సిందేనని చెప్పి ఈరోజు కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. సో మరోవైపు దొరబాబు కూడా మనం చూసుకుంటే దొరబాబుకి కూడా జనసేన నుంచి కాల్ వచ్చింది, కానీ నేను వెళ్ళాలని నాకు ఆసక్తి లేదు, ఇక్కడే నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్తున్నారు. సో వీళ్ళందరితో మంతనాలు అయితే కొనసాగి మరోవైపు రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా అటు అనంతపురం అలాగే కర్నూలు జిల్లాలకు సంబంధించిన నేతల్ని కూడా పిలిచారు నిన్న. దాంట్లో కూడా మనం చూసుకుంటే కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు, జయరాం ఉన్నారు, జయరాంకి కూడా సీటు లేదని చెప్తున్నారు. సో ఇదంతా ఒక ప్రక్రియ అంతా కొనసాగుతుంది. ఫ్రైడే రోజు సెకండ్ లిస్ట్ ఇవ్వబోతున్నారు. ఫ్రైడేకి పూర్తి స్థాయిలో ఈ 4 జిల్లాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల కానుంది. సో ఇందులో ఇప్పుడే నేతలు చాలా మందికి టెన్షన్గా కనిపిస్తున్నారు, ఎవరికి సీట్ ఉందో ఎవరికి లేదు అనేది. ఇంకా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి ఉన్నారు, ఇంకా చిత్తూరు ఉంది, నెల్లూరు ఉంది, ఇంకా ఇవి కూడా ఫైనల్ చేసేసి December 31 కంతా ఓ లిస్ట్ని అయితే ఫైనల్ చేయడానికి అయితే అధిష్టానం సిద్ధమైపోయింది. రైట్ హసీనా.